కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 43వ జన్మదినం పురస్కరించుకొని గోపీకృష్ణ కాలనీ అంగన్వాడీ స్కూల్ నందు మాజీ ఎంపీటీసీ పితాని వెంకటరాము ఆధ్వర్యంలో కూటమి సభ్యులు స్కూల్ పిల్లల మధ్య కేక్ కట్ చేసి బిస్కెట్లు, చాక్లెట్లు విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పితాని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత విద్యారంగంలో మార్పులు జరుగుతున్నాయని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామాలలో అభివృద్ధి పరుగులు తీస్తున్నాయన్నారు. రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు వసంత పంచమి వేళ తూరంగి గ్రామంలో సుమారు 70 లక్షల రూపాయల సిమెంట్ రోడ్లు పనులు ప్రారంభించిన సందర్భంగా ఎమ్మెల్యేకు కూటమి సభ్యులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మాజీ ఎంపీటీసీ పితాని వెంకటరాము, అగ్నికుల క్షత్రియ డైరెక్టర్ తిరుమణి కుమారస్వామి, కాలా గోపి, కోటారి వీరబాబు, అడబాల యశ్వంత్ కుమార్, తెలుగుదేశం నాయకులు బొడ్డు దేవరాజ్, మెడిశెట్టి అనిల్, సంగాని ధనలక్ష్మి, కర్రి దానవీర, ఓలేటి నోకరాజు, లోవలక్ష్మి, మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఓకే ఓకే అందరికీ నమస్కారం. ఈరోజు యువనాయకుడు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి 43వ జన్మదిన సందర్భంగా కాకినాడ రూరల్ మండలం తూరంగి గోపీకృష్ణ కాలనీలో ఉన్న అంగన్వాడీ స్కూల్ నందు ఈరోజు కూటమి నాయకులు ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని దేవుని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు కూడా సుభాష్ చంద్రబోస్ గారి యొక్క జయంతి సందర్భం వారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామంలో ఈ వసంత పంచమి రోజు సందర్భంగా కూడా ఆ యొక్క ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ గారు ఆధ్వర్యంలో కూటమి నాయకుల పర్యవేక్షణలో కూడా సుమారు 70 లక్షల రూపాయల సిమెంట్ రోడ్లు కూడా శాంక్షన్ ఇచ్చి ఈరోజు పని ప్రారంభిస్తున్న మా యొక్క ఎమ్మెల్యే నానాజీ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.